ఎంక్వైరీ చేసేది పోలీసే, చేస్తున్నది పోలీస్ని. అలాంటప్పుడు మరి ఇన్ఫర్మేషన్ నిజంగా కరెక్ట్గా బయటకు వస్తుందా ఎంక్వైరీలో అనే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉంది విజయవాడ గాదె సాయికృష్ణ కేసులో సిట్ విచారణ. ఇది కేవలం నామమాత్రంగా జరుగుతోందనే వీటి విచారణకి పరిమితం అవుతోందనే వాదనలకి బలం చేకూరుతోంది. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేసి దాదాపు 10 రోజులు గడుస్తోంది. నిందితుల నుంచి కొత్తగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టలేకపోతోంది సిట్. నాగరాజును అరెస్ట్ చేసి విచారణ చేసినా, లేటెస్ట్గా ఇప్పుడు 2 కానిస్టేబుల్స్ని అదుపులోకి తీసుకుని విచారించినా గాదె సాయికృష్ణను ఏం చేశారు అనే అంశాన్ని రాబట్టడంలో సిట్ విఫలమవుతోంది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే విఫలమవుతోందా, లేదంటే నిజంగానే సమాచారం రాబట్టడంలో సిట్ ఫెయిల్ అవుతోందా? కానిస్టేబుల్ల రిమాండ్ రిపోర్ట్లో కూడా కొత్తగా ఏ అంశాలు చెప్పలేదు. నాగరాజు రిమాండ్ రిపోర్ట్ సమయంలో ఏదైతే ప్రస్తావించారో అటు ఇటుగా అవే అంశాలు మళ్ళీ చెప్పారు. విచారణ తీరు చూస్తుంటే పై వాళ్ళు ఏది చెప్పమన్నారో అది మాత్రమే చెప్పడానికే పరిమితమైనట్టుగా సాగుతోంది విచారణ. గాదె సాయికృష్ణను విచారణ కోసమే కృష్ణలంక పిఎస్కు తెచ్చి చిత్రహింసలు పెట్టి హత్య చేశారని సిట్ తన ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. డెడ్ బాడీని ఏం చేశారు అన్నది మాత్రం ఆ రిపోర్ట్లో లేదు. నాగరాజు అరెస్ట్ తర్వాత వారం రోజులకు మరో 2 కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేశారు. వారిని 2 రోజులు ప్రశ్నించారు. అయినా కూడా సాయికృష్ణ మృతదేహాన్ని ఎలా మాయం చేశారు అన్నది రాబట్టలేకపోయింది సిట్. వాళ్ళు విచారణకు సహకరించలేదని మాత్రమే లీకులు ఇస్తోంది. ఈ కేసుపై సిట్ వేయక ముందు ఏ సమాచారం అయితే ప్రచారంలో ఉందో ఇప్పటికీ అదే సమాచారం సిట్ వద్ద ఉంది తప్ప కొత్తగా ఒక్కటంటే ఒక్క కొత్త అంశం కూడా నిందితుల నుంచి రాబట్టలేకపోతోంది సిట్. మరి నిజంగా రాబట్టలేకపోతోందా? నిజంగా వేరే ఎవరో నిందితుల్ని ఎంక్వైరీ చేసినట్టయితే పోలీసులు ఇదే రకంగా మరి సమాచారాన్ని బయటికి రాబట్టలేకపోతున్నాం అనే చెబుతారా? మరి ఈ ప్రశ్నకి సమాధానం సిట్ చెబుతుందా? కృష్ణలంక పోలీసుల నిందితుల్ని చెబుతున్న సిట్ వారి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోతుంటాం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటికి రాకుండా ఉండేందుకు సిట్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సాయికృష్ణను మాయం చేశారని చెబుతున్న సిట్ మరి ఏం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, చంపేస్తే ఆ డెడ్ బాడీని ఏం చేశారు అనే సమాచారం రాబట్టడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతుందనే స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎలా చూడాలి విచారణను? నామమాత్రంగానే ఈ విచారణ సాగుతోంది. పై అధికారులు ఏదైతే చెప్పారో, ఎంతవరకు చెప్పాలని సూచించారో అంతవరకే వీళ్ళు నోరు విప్పుతున్నారు తప్ప మౌనానికే పరిమితం అవుతున్నారు అనేది ఒక అంశం అయితే, సమాచారాన్ని రాబట్టడంలో మేము ఫెయిల్ అవుతున్నాం అని సిట్ చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? హరి, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్టు పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలని మరిచిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో సిఐ నాగరాజ్ని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలక అంశాలను మిస్ అయిందంటూ చెప్పారు. అయితే నిన్న హెడ్ కానిస్టేబుల్ ఉన్న అశోక్, నానీల్ని కూడా కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అసలు ఎక్కడా కూడా కీలక అంశాలు ఎక్కడా కూడా లేవు. కేవలం ఒకే అంశాన్ని, ఆ రిపోర్ట్లో ఈ రిపోర్ట్లో కూడా ఒకే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే కనుక కోర్టులో ఎవరో కూడా వీళ్ళిద్దరూ కూడా నేరాన్ని అంగీకరించట్లేదు. నాగరాజు ఏవైతే చెప్పాడో అదే అంశాన్ని ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది తప్ప కొత్తగా ఒక్క అంశాన్ని కూడా సిట్టు నిర్ధారించలేకపోయింది. అసలు సాయికృష్ణ ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, లాకప్ డెత్ జరిగిన తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, ఈ అంశాలన్నీ కూడా ఎక్కడ కూడా పేర్కొనలేదు. 10 రోజులుగా విచారణ చేస్తున్న సిట్టు కీలక అంశాలను అయితే మరిచింది. కేవలం స్టేట్మెంట్లు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఎవిడెన్స్కి సంబంధించి ఎక్కడా కూడా దాంట్లో చూపించలేని పరిస్థితి కనిపించింది. నాగరాజు సంబంధించి దాదాపు 19 పేజీల రిమాండ్ రిపోర్టు చూసినా అదే విధంగా కనిపించింది. ఇప్పుడు ఈ అశోక్, నానీలకి సంబంధించిన రిమాండ్ రిపోర్టు 13 పేజీలు తీస్తే దాంట్లో కూడా ఇదే అంశాలు వచ్చాయి తప్ప కొత్తగా ఒక్క అంశం కూడా రావట్లేదు. అసలు సూత్రధారులన్నింటినీ కూడా పక్కకి పెట్టే విధంగా ఈ కేసుని పూర్తిగా నీరుగార్చే విధంగా సిట్టు వ్యవహరిస్తుందంటే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఈ కేసులో ఇప్పటికే ఎవరైతే నాగరాజుతో పాటు మరొక 2 కానిస్టేబుల్ చేర్చారో వారితో పాటు మరొక 3 ఈ కేసులో నిందితులుగా సిట్ అయితే చేర్చింది. నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఆ పేర్లు కూడా పేర్కొన్నారు. బాబు A5గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించిన బాబురావు కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆయన, అదేవిధంగా అదే స్టేషన్లో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ సాంబయ్యని కూడా ఈ కేసులో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఆర్ఎంపీ డాక్టర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి కొంత సమాచారాన్ని కూడా సిట్టు సేకరిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ ఎక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లో లేవు. కేవలం వీళ్ళు పాత్రధారులుగా ఉన్నారు,
డెడ్ బాడీని మాయడం జైల్లో కీలకంగా వ్యవహరించారు. 24 గంటల పాటు మేము విచారించినా ఎక్కడా సమాధానం చెప్పట్లేదంటూ మాత్రమే రిమాండ్ రిపోర్ట్లు ఇచ్చారు తప్ప ఇతర అంశాలను ఎక్కడ కూడా పేర్కొనలేదు. దీని మీద మాత్రమే బేస్ అయ్యి కేసు వెళ్తే ముందుకు సాగదు కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటూ కూడా ఎవరైతే సాయికృష్ణ తరపు న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పిటిషన్ కూడా వేసిన పరిస్థితి. దాంతోపాటు విజయవాడ కోర్టులో మరింత సమాచారాన్ని సేకరించడం కోసం నాగరాజుని 12 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ ఒక పిటిషన్ కూడా దాఖలైంది. దాని మీద ఈరోజు కోర్టు ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ కేసులో చాలా కీలకమైన ఆధారాలు, వీడియో ఎవిడెన్స్ కానీ సీసీ ఫుటేజ్ సంబంధించి కానీ ఇతర ఆధారాలని సిట్ కావాలని విస్మరించిందా, లేకపోతే ఎందుకు దాన్ని బయటికి చూపించట్లేదు, లేదా పాత్రదారుల్ని కేవలం అంటే ఎవరైతే నాగరాజు లేకపోతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని చూపించి అసలైన సూత్రధారులను పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతుందనే ఒక అనుమానాలు కూడా ఈ కేసులో చాలా బలంగా వినిపిస్తున్నాయి. అయితే పూర్తి విచారణ సరిగ్గా సాగట్లేదనేది మాత్రం అందరి నుంచి వినిపిస్తున్న అభిప్రాయంగా చెప్పాలి. కార్తిక్, ఆల్రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.